అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం. వ్యవసాయ రంగ స్పెషల్ బులెటిన్ రైతురాజ్యంలోకి స్వాగతం. తరతరాలుగా వేస్తున్న పంటల్ని పక్కన పెట్టి మార్కెట్ డిమాండ్ ప్రకారం పంటలు వేస్తున్న రైతులు లాభాల బాట పడుతున్నారు. బంతి, చామంతి లాంటి పూల పంటలు వేస్తూ అప్పుల బారిన పడకుండా తమను తాము కాపాడుకుంటున్నారు. వారి ప్రయత్నాలకు వ్యవసాయ శాఖ అధికారులు కూడా సహకరిస్తూ ఉండడం శుభపరిణామం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, ఏర్పేడు మండలాల ప్రాంతాల్లోని పూల పంటల సోయగమిది. ఈ ప్రాంత రైతులు ఇదివరకు వేరుశెనగ, వరి లాంటి పంటలు వేస్తూ అప్పుడప్పుడు అప్పుల పాలవుతుండేవారు. ఎలాగైనా సరే స్థిరంగా లాభాలు పొందాలనే ఆలోచనతో వీరు బంతిపూల సాగు చేపట్టారు. ఒకరికొకరు సహకరించుకుంటూ మంచి దిగుబడి సాధిస్తూ ఆదాయాలు పొందుతున్నారు. బంతిపూల సాగు మేము 1 సంవత్సరం నుంచి సాగుబడి చేస్తున్నాము. దీని గుండా మొలకొచ్చి 3 రూపాయలు పడుతుంది. పెనుగురు పిల్లల నుంచి తెప్పిస్తాము. కనీసమైన కేజీ 20 రూపాయల నుంచి 60 రూపాయల దాకా డిమాండ్ ఉంటుంది. ఎకరాకి వచ్చి 12,000 మొలక అవుతుంది. అది బాగా నీటి తక్కువతో, తెగులు తక్కువతో, తక్కువ పెట్టుబడితో బాగా పెరుగుతుంది. మంచి ఇటప్పుడు 30 రూపాయలు 50 రూపాయలు పోతుంది. పండగ సీజన్లో 70-80 రూపాయలు లాభం. తిరుపతి ఇటు కాళహస్తి ఇట్లా మిగతా పైల మీద చేసుకుంటే ఫ్లవర్సే మేలు. ఈ వరి పైరు కానీ గ్రౌండ్ నట్ ఎక్కువ వేస్తున్నప్పుడు గ్రౌండ్ నట్ తగ్గిపోయింది. ఇప్పుడు ఫ్లవర్సే మేలు అనేసి ఫ్లవర్ చేసినాం. వీరు సాగు చేస్తున్న బంతి పూలల్లో 2 రకాలున్నాయి. ఆఫ్రికన్ బంతి ఎత్తుగా పెరుగుతుంది. రెండవది ఫ్రెంచ్ మేరీగోల్డ్. ఇవి పొట్టిగా గుబురుగా పెరుగుతాయి. ప్రస్తుతం ఆఫ్రికన్ బంతికి ఎక్కువ డిమాండ్ ఉండడంతో వీటి సాగుకే రైతులు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. వేసవిలోనైతే అధిక ఉష్ణోగ్రతల వల్ల నీటి ఎద్దడి సమయాల్లోనూ పూల నాణ్యత దెబ్బతింటుంది. నీరు ఇంకిపోయే స్వభావం గల అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. సాగు చేసే ప్రాంతంలో నీడ ఉండకూడదు. బంతిపూలకి సంవత్సరం పొడికి సాగు చేసుకోవచ్చు. కాకపోతే బంతిపూలు ఆఫ్రికన్ వెరైటీ నాటేటప్పుడు ఏమంటే 30కి 40 సెంటీమీటర్ల దూరంలో నాటాలి. అదే ఫ్రెంచ్ వెరైటీ అయినప్పటికి 20 సెంటీమీటర్లు ఇంటూ 20 అంటే సాలుకి 20 సెంటీమీటర్లు పెట్టి నాటాల్సి వస్తుంది. ఫ్రెంచ్ ఆఫ్రికన్ వెరైటీ వచ్చినప్పుడు ఏమంటే అది హైట్ వస్తుంది కాబట్టి మొక్కని 45 వేలకి పైన కొసని తుంచేయాలి. దీన్ని పించింగ్ అంటారు. అది తుంచేసిన దానివల్ల ఉంటే సైడ్ నుంచి బ్రాంచెస్ బాగా వస్తాయి, కొమ్మలు బాగా గుబురుగా వస్తాయి, చెట్టు కూడా బ్యాలెన్స్గా ఉంటుంది, పూల సైజు కూడా దండిగా వస్తాయి. కాబట్టి ఈ ఒక చిన్న సూచన రైతులు పాటించాల్సి వస్తుంది. నాటినాక ఒక 55 రోజుల నుంచి పూల కోతకి స్టార్ట్ అవుతుంది. 90 వేలు దాకా కోసుకోవచ్చు. కేజీ వచ్చి మార్కెట్లో డిఫరెంట్ టయాలను బట్టి 10 రూపాయల నుంచి 50 రూపాయల దాకా అమ్ముడుపోతుంది రైతులకి. 10 రూపాయలు పోయినా కూడా ఎకరాకి 60,000 రూపాయలు వస్తుంది. 5-6 టన్నులు కూడా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. 60,000 వచ్చినా కూడా రైతుకి ఒక 20,000 ఖర్చులు పోయినా కూడా 40,000 మిగిలేదానికి అవకాశం ఉంది. అంటే మనకు రేటు పెరిగే గుండికి రైతుకి లాభం కూడా ఎక్కువ వస్తుంది. దీనికి కావాల్సిన సౌకర్యాలు ఏమంటే రైతులు కొందరు అడుగుతున్నారు, మాకు నర్సరీ పెంచేదానికి ఇది లేదనేసి. ఉద్యానవన శాఖ వారితో మేము మాట్లాడి వాళ్ళకి కావాలంటే గ్రీన్ హౌస్లు ఇప్పిస్తాము. దీంట్లో సస్యరక్షణ చర్యలు కూడా పెద్దగా లేవండి. ఒక్కసారి రైతుకి పువ్వు మొగ్గ దశలో ఏదైనా గొంగల పువ్వుని పురికి తినే అవకాశం ఉంది కాబట్టి ఆ స్టేజ్లో క్లోరోపైరిఫాస్ అనే మందు కానీ ఫినాల్ఫాస్ అనే మందు కానీ పిచికారీ చేసుకుంటే బాగా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే తెగుల్లో కానీ వస్తే అంటే కాండం కుళ్ళు తెగులు అలాంటివి కానీ వస్తే టైటానియం 45 కానీ కార్బనిజం అనే మందుని కానీ పిచికారీ చేసుకోవచ్చు. కాకపోతే దీనికి నీటి ఎద్దడి ఉండకూడదు. పంటకి నీటి ఎద్దడి ఉంటే పూల నాణ్యత సైజు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి నీటి ఎద్దడి లేకుండా జాగ్రత్తగా చేసుకుంటే మంచి దిగుబడులు సాధించాలి. ఇప్పుడు రైతులు ఆలోచించాల్సింది లాభాల గురించే. అంతేకాదు అప్పుల బారిన పడకుండా ఉండాలంటే పెట్టుబడులు తగ్గించుకోవాలి. ఎన్నెన్నో కొత్త వ్యవసాయ పద్ధతులు, డిమాండ్ ఉండే పంటలు అందుబాటులోకి వస్తున్నాయి. వీటన్నిటినీ తెలుసుకుంటూ వ్యవసాయ శాఖ అధికారుల సాయంతో సబ్సిడీల గురించి తెలుసుకుంటూ సస్యరక్షణ పద్ధతులపై అవగాహనతో ముందుకు పోయే రైతులు తప్పకుండా లాభాలు పొందుతారనడానికి ఈ బంతిపూల రైతుల సక్సెసే నిదర్శనం. శంకర్ రెడ్డి, సాక్షి న్యూస్, శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లా.
తీపిని మోసుకొచ్చే వారికి చేదు అనుభవమే ఎదురవుతోంది. నిజామాబాద్ జిల్లాలోని 2 ప్రధాన షుగర్ ఫ్యాక్టరీల యాజమాన్యాల నిర్లక్ష్యంతో చెరకు బండ్లు, లారీలు, ట్రాక్టర్లలో రైతులు, కూలీలు అనేక విధాలుగా అవస్థలు పడుతున్నారు. ఫ్యాక్టరీ ప్రాంగణంలో చెరకు బండ్లను నిలిపే కేన్ యార్డులు అధ్వానంగా మారాయి. దీంతో రైతులతో పాటు పంటను మోసుకొచ్చే మూగజీవాలు సైతం నానా కష్టాలు అనుభవించాల్సి వస్తోంది. ఇది నిజామాబాద్ జిల్లా బోధన్లోని నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ. ఆసియా ఖండంలోనే పేరుగాంచిన ఈ షుగర్ ఫ్యాక్టరీ గత వైభవం కోల్పోయింది. ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళాక రైతులు, కూలీలను పట్టించుకున్న నాథుడే లేరు. చెరుకును తెచ్చారా, కొన్నాళ్లు అక్కడే ఉండి వెళ్ళిపోయారా, అంతే. అంతకు మించి ఫ్యాక్టరీ యజమానులు మరో మాట పట్టించుకున్న దాఖలాలు లేవు. చెరుకు తీసుకొచ్చే వాహనాల డ్రైవర్లు, కూలీల కోసం నిర్మించిన విశ్రాంతి భవనం బోధన్లో నిరుపయోగంగా మారింది. నిజాం షుగర్స్ ప్రభుత్వ పరిధిలో ఉన్న కాలంలో చాలా వసతులు ఉండేవని పాత తరం రైతులు గ్రామాల్లో చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మాత్రం ఘోరమైన పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేన్ యార్డ్ మొత్తం దుమ్ము ధూళితో కాలుష్య కాసారంగా మారి నానా అవస్థలు పడుతున్నారు. అందులోనూ చలికాలం. రాత్రైతే చాలు అక్కడే పడుకోవాలి. బండ్లు, వాహనాల వద్దే చలిలో వణికిపోతూ నరకం అనుభవిస్తున్నారు. నెల అయిపోయి మేము ఇక్కడ వచ్చి చెరువు కొడుతున్నాము. చెరువు కొడుతున్న దానికి నెల నుంచి ఒక లైట్ లేదు. మొత్తం ఏట్లా ఒకటే లైట్ ఉంది. తాగడానికి నీళ్ళు లేదు. మరి మనుషులకు అంటే అసలే నీళ్ళు లేదు. బాటలు నింపుకు రావాలా, నీళ్ళు తాగాల. మరి ఎడ్లకు నెల నుంచి ఒక ఓదు కూడా కడగడం లేదు. ఎడ్లకు అసలే నీళ్ళు వాసన పడుతుంది. ఎడ్లు నీళ్ళు తాగడం లేదు. మరి ఏట్ల మొత్తం లైట్ లేవు. మరి ఏట్ల మొత్తం నీళ్ళు పారుతుంది. పండాలంటే చీకటి ఉంది మొత్తము. పాము వచ్చింది కూడా తెలియదు మాకు, తేలొచ్చింది తెలియదు. మా ఎడ్లు మా దొంగలు ఇసిపెట్టుకుపోయినా కూడా మాకు తెలియదు. అంత చీకటి ఉంది, ఏం కనబడడం లేదు ఇక్కడ. మరి నీళ్ళు తిండి తినాలంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు క్యాంటీన్లు ఉంటుండే. ఇప్పుడు క్యాంటీన్లు కూడా తీసేసారు. మొత్తం దుమ్ము. ఏడ తిందామంటే కూడా అన్నం తిందాం రోజు జాగ కూడా లేదు, సరిగా ఉడసడం లేదు, క్యాంటీన్ లేదు, ఏం లేదు. గుంతలు ఇబ్బందులు ఉన్నాయి. నీళ్ళ సౌకర్యం లేదు. యాట్ల పైప్ లైన్లు వలిగిపోయినాయి. మొత్తం గుంతలు అయినాయి, బుర్జా అయింది. ఎడ్లు నడవట్లేదు, క్లీనింగ్ చేస్తలేరు. మొత్తం పాములు, భీములు ఏవి వచ్చినా కనబడట్లేవు. అదంతా బిండ మురికి సాఫ్ చేస్తలేరు. ఆ కుండ్లు నీళ్ళకు ఎడ్లు నీళ్ళు తాగుతలేవు, కడుగుతలేరు. అదంతా ఇబ్బందులు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. సిసి రోడ్డు అన్న కావాలి. ఇది రోడ్డు బాగలేదు. ఈ రోడ్డు పొడత బండ్లను పెట్టిపిస్తారు. చాలా ఇబ్బందులు చేసి పడేస్తారు వీళ్ళు. పశువుల నీటి తొట్టెల్లో నీరు కలుషితంగా ఉంటోంది. కేన్ యార్డులో వందలాది ఎడ్లు ఉంటాయి. తరచూ అవి అస్వస్థతకు గురవుతుంటాయి. వాటికి సకాలంలో వైద్యం అందించాల్సిన బాధ్యత ఫ్యాక్టరీ యాజమాన్యంపైనే ఉంటుంది. కేన్ యార్డ్లో నిరీక్షిస్తున్న మూగజీవాలకు మేత, సరైన నీరు దొరకక విలవిలలాడుతున్నాయి. పశు వైద్య శిబిరాలు కూడా నిర్వహించడం లేదు. కామారెడ్డి సమీపంలోని గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితులు సైతం అలాగే ఉన్నాయి. భోజనానికి, తాగునీటికి రైతులు, కూలీలు, డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితులు మారి రైతులు, కూలీలకు సరైన వసతులు, సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. బండి మీద లోడ్ బండితోటి బండి టైర్లు ఖరాబ్ అయితే, పంక్చర్ అయితే ఇక్కడ దగ్గర రూపాయలు లేకపోతే కొండపోయి పంక్చర్ చేసుకుని రావాలంటే అక్కడికి పోయి రాని గుడితే 3 గంటలు పడుతుంది. ఒక పంక్చర్ చేయాలంటే పుక్యానికి ఏం చేయడు, డబ్బులు తీసుకొని చేస్తాడు. ఈ టైలర్ మీద లోడ్ వాడి ఇది అవుతలేదు. ఆ జాకీల మీద ఎక్కించుకుంటూ అన్లోడ్ చేయిస్తున్నారు. ఇక్కడ దుమ్ముకు వాటర్ లేక దాని గురించి రోగాలు వచ్చి కూడా చాలామంది జనాలు కూడా చచ్చిపోతున్నారు. ఇక్కడ కరెక్ట్ అన్రెబుల్గా కేంటీన్ కూడా ఒకటి అన్రెబుల్ కరెక్ట్ లేదు. దాని గురించి ఇంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కల్పించాలి. ఇక్కడ ఆ వాటర్ ట్యాపులు పెట్టాలి. అక్కడ పెట్టినట్టయితే వీళ్ళకి కొంచెం ఇబ్బందులు పోతాయి. వీళ్ళకు ఏదైతే డ్రైవర్లకు ఇది యజమాన్యం మరి ఇన్ని రోజుల నుంచి కూడా ఇప్పుడు 1-2 సంవత్సరాలు కాలేదు, 17 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇప్పటికి కూడా మనది ఎప్పుడూ అయిపోయేది ఉండే. సీసీ రోడ్లు, బీటీ రోడ్లు అన్నీ వేసేస్తే కొంచెం మీ దుమ్ము ధూళి అనేది తగ్గిపోతుండే. మరి బీమార్లు వస్తాయి దాంతో. మరి తడపడం మీదంతా కాకుండా రోడ్లు ఫస్ట్ తొందరగా వాళ్ళు వేసినట్టయితే ఈ ప్రాబ్లము పోతుంది.
అయితే గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ మేనేజర్ వెంకట్రావు మాత్రం తమపై వస్తున్న ఫిర్యాదులను ఒప్పుకోవడం లేదు. తెలంగాణలో ఒక్క తమ ఫ్యాక్టరీ మాత్రమే రైతులకు న్యాయం చేస్తోందని ఆయన అంటున్నారు. ఏవో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి తప్ప నష్టాల్లో నడుస్తున్నప్పటికీ రైతులకు న్యాయం చేయాలని చూస్తున్నామని ఆయన సాక్షితో చెప్పారు. రైతు తన సైకిల్ మీద తెస్తాడా, బండి మీద తెస్తాడా, నడుచుకుంటూ తెస్తాడా, ఫ్యాక్టరీకి గేటుకు తోలియాల బాధ్యత రైతుది, ఫ్యాక్టరీది కాదు. అయినప్పటికీ ఇక్కడే రైతుల శ్రేయస్సు దృష్ట్యా మన మేనేజ్మెంటు దాదాపు 7 కోట్ల రూపాయలు లేబర్ అడ్వాన్స్ ఇచ్చి ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్ చేసి రైతుకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం చేస్తున్నాం. కాబట్టి ఈ గాయత్రి ఫ్యాక్టరీలో ఇవాళ 4 లక్షల టన్నులు ప్రొడక్షన్ కావాలండి. యాక్చువల్గా ఈరోజు ఓన్లీ మన దగ్గర ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా కూడా దాదాపు 3 లక్షల కంటే ఎక్కువ చెరుకు లేదు. ఈసారి మనము గత సంవత్సరం కంటే 25 డేస్ క్రషింగ్ స్టార్ట్ చేసినాం. ఆల్రెడీ మనము 150,000 టన్నులు క్రష్ చేసినాం. ఈ డ్రాట్ ఉంది, రైతులకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి లేబర్ని ముందే తెచ్చి మనం హార్వెస్టింగ్ చేస్తూ ఉన్నాము. ఈ రోజుకు అయిపోయింది. ఫిబ్రవరి 10 ఎండింగ్ వరకు మన జోన్లో ఎటువంటి చెరుకు ఉండదు. ఇప్పుడు ఈ డ్రైవర్లకు కానీ ఈ రైతులకు కానీ ఎటువంటి కష్టం లేదు. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే యార్డ్ ప్రాబ్లం అనేది ఉంది. దీనికి ఎప్పుడో సీసీ రోడ్లు చేయాల్సి ఉండే, చేయలేదు. దీనికి యాజమాన్యం దృష్టికి 2 సంవత్సరాల నుంచి తీసుకెళ్తున్నాం. యాక్చువల్గా ఈ ఫ్యాక్టరీ ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉంది. మనకి ఈరోజు చక్కెర 2,450 రూపాయలకు అమ్మినా కూడా కొనే పరిస్థితి లేదు. గవర్నమెంట్ పాలసీ లేదు. ఈరోజు మేము 2,638 రూపాయలు స్టేట్లో హయ్యెస్ట్ కేన్ ప్రైస్ ఇస్తున్నాం. అంటే 60 రూపాయలు గవర్నమెంట్ ఇవ్వాలి, ఇంకా స్టేట్ గవర్నమెంట్ అది డిక్లేర్ చేయలేదు. అది కలుపుకొని 2,638 రూపాయలు మనం చెల్లిస్తాం 60 రూపాయలు జీవో వస్తే. అయినప్పటికీ కూడా రైతుల శ్రేయస్సు చూస్తే అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అన్ని రంగాల్లో ఎన్నెన్నో మార్పులు వస్తున్నాయి. సౌకర్యాల కల్పన వేగవంతమవుతోంది. వ్యవసాయ రంగంలో మాత్రం ఎక్కడికక్కడ నిర్లక్ష్యం కొనసాగుతోందనడానికి ఈ చెరుకు రైతులు పడుతున్న కష్టాలే నిదర్శనం. పంట పండించడం ఒక ఎత్తైతే అది అమ్ముకోవడానికి నానా కష్టాలు పడడం మరో ఎత్తవుతోంది. రైతులను ఆధారం చేసుకుని లాభాలు పొందేవాళ్లు ఇప్పటికైనా ఆలోచించాలి. అన్నదాతలను అన్ని విధాలా ఆదుకోవాలి. మద్దతు ధరలు, సబ్సిడీలు, సౌకర్యాల కల్పనలో సమూల మార్పులు రావాలి. విఘ్నేష్, సాక్షి న్యూస్, నిజామాబాద్ జిల్లా. నీరు లేకపోతే నాగరికతలే మాయమైపోతాయి. సాగునీరు లేకపోతే ఆ ప్రాంతంలో రైతులనే వారికి కడగండ్లే. వర్షాధార పంటలు వేసుకునే వారికి వ్యవసాయం జూదంలాగే ఉంటుంది. అనంతపురం జిల్లా వ్యవసాయం చూసిన వారికి ఎవరైనా ఈ విషయం తెలుసు. ఈ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు ఈ మధ్యనే హంద్రీనేవా కాలువ నీళ్లు అందుబాటులోకి రావడంతో మామూలు రైతులతో పాటు చేపల చెరువుల రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా నిండని చెరువులు కూడా ఇప్పుడు నిండిపోతున్నాయి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరుడి కృషి వల్లనే ఇప్పుడు తాము సంతోషంగా ఉన్నామని సాక్షితో మాట్లాడిన పలువురు గుంతకల్లు ప్రాంత చేపల రైతులు చెప్పారు. రైతులకు సంబంధించిన అన్ని రకాల సమస్యల్ని అవగాహన చేసుకుని వాటిని పరిష్కరించగలిగే సత్తా వైఎస్ఆర్లో ఉండడం వల్లనే ఈనాడు తాము చేపల వ్యాపారం చేసుకుని ఆదాయం పొందగలుగుతున్నామని వారు చెప్పారు. వైఎస్ రాజశేఖర కాలు తొగిన వలన నీళ్ళు వచ్చిందని 5 రోజుల నుంచి పంట ఉండలేదు, నీళ్ళు ఉండలేదు. ఇంకా 5 ఏళ్ళ నుంచి ఇప్పుడు వచ్చినాయి కాబట్టి మాకు పంట బాగా వచ్చింది. చేపలు తెనాల నుంచి తెచ్చుకొని, విజయవాడ జిల్లా నుంచి తెచ్చుకొని సాగుకొని ఇక్కడ 200 కుటుంబాలు బాగా పడుతున్నారు. ఆయన పుణ్యాన లేకుంటే లేవు. ఈ చెరువులో నీళ్ళు లేకపోతే ఎక్కడ అడవి ఇక్కడ పొలం ఉంటే అక్కడంతా బతికేదానికి పోయేస్తుంటివి. పుణ్యాన ఆంధ్ర నీళ్ళు కాలు వచ్చిందని చెరువులు నుంచి దానికి మేము పిల్లలు తెచ్చుకొని సాగుకొని మేము మా కుటుంబాలు మా పిల్లలు అంతా మేము బాగుపడుతున్నాం. అంటే 200 కుటుంబాలు బాగుపడుతున్నాము. ఇక్కడ వరి పంట వచ్చింది, రైతులకు కానీ ఉపయోగము. ఇది 5 ఏళ్ళు పంట లేదు. ఈసారి పంట పండింది, తిండి గింజలు వచ్చినాయి. కంటిన్యూగా సంవత్సరంకి వైటి చెరువులో నీళ్లు ఉంటే పక్కన 18 పల్లెలు పశువులకు మేపు అన్నిటికీ అవకాశం ఉంటుంది. సంవత్సరం చెరువులో నీళ్లు ఉంటే మాకు అంతా బతికేదానికి బాగా అవకాశం ఉంటుంది. ఇవి వాటి రైతు రాజ్యం విశేషాలు. తిరిగి రేపటి రైతు రాజ్యంలో మళ్ళీ కలుద్దాం.